తెలుగున వార్తా వీక్షకకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలపై ఓ నెటిజన్ చేసిన పోస్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్కు ఓటు వేశాను, కానీ మీరు ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలి అని కోరిన నెటిజన్కు మీరు ఓటు వేసింది కాంగ్రెస్ పార్టీకి అయినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కూడా వాళ్ళనే అడగాలి కదా అంటూ కేటీఆర్ బదులిచ్చారు. పటాన్ చెరువు నుంచి డిఎల్ఎఫ్ వరకు నడిచే మెట్రో ఎక్స్ప్రెస్ బస్ ఛార్జీని 30 నుంచి 45 రూపాయలకు పెంచారని, ఇది తమలాంటి రోజువారీ ప్రయాణికులకు భారీగా మారిందని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ తీరును నిలదీయాలని కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ కోరాడు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం విడుదల కానుంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 113,534 వార్డులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వగా పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలను ఆహ్వానించడంతో పాటు ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఖరారైన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు లోకేష్ అమెరికాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా తొలి రోజు డిసెంబర్ 6న డల్లాస్లో తెలుగు కమ్యూనిటీ విత్ నారా లోకేష్ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ వంటి నగరాల్లోనూ పర్యటించి పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సూచించారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి రానున్న 48 గంటల్లో తుఫాన్గా బలపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పంట నష్టం జరగకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యంగా వరి కోతలు పూర్తి చేసిన రైతులు తమ ధాన్యాన్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. టర్పలిన్ పటాలు పంపిణీ చేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి వాటిని పొందవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ 30వ తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో ప్రభుత్వం చర్చలకు తీసుకురావాలనుకుంటున్న బిల్లులు, ఇతర ముఖ్యమైన అంశాలపై విపక్షాలకు వివరించి వారి సహకారం కోరనుంది. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 15 సిట్టింగులు ఉంటాయి. అయితే ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యక్ష సవరణ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ అంశాన్ని సభలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు, తదనంతర భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దు కావడం ఇది 3వసారి కావడం గమనార్హం. వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ 9న నెతన్యాహు భారత్లో పర్యటించాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఓటింగ్ జరగడంతో ఆ పర్యటన రద్దయింది. అంతకుముందు ఏప్రిల్లో కూడా ఆయన పర్యటన ఇదే విధంగా వాయిదా పడింది. ఇప్పుడు ఢిల్లీ పేలుడు కారణంగా 3వసారి పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, నెతన్యాహు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
నెతన్యాహు చివరిసారి 2018 జనవరిలో భారత్ను సందర్శించారు. అంతకుముందు 2017లో ప్రధాని మోదీ టెల్ అవీవ్లో పర్యటించారు. ఇజ్రాయెల్లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. పాకిస్తాన్లోని బల్చిస్తాన్ ప్రావిన్సులో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు మరోసారి దాడికి గురైంది. క్వెటా, సిబి మధ్య గత నెలన్నర రోజుల్లో ఈ ప్రయాణికుల రైళ్లపై దాడి జరగడం ఇది ఆరోసారని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఈ వరుస దాడులతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సోమవారం క్వెటా నుంచి పెషవర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకొని బోలాన్ పాస్ సమీపంలోని ఆప్ ఈ గమ్ వద్ద సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. రైల్లో ఉన్న రైల్వే పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది వెంటనే ఎదురు కాల్పులు జరిపారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో మరో తుఫాను ముంచుకొస్తుంది. మలేషియా మలాకా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారితే దానికి సైన్యార్ అనే పేరు పెట్టనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ఈ పేరుకు సింహం అని అర్థం. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం వాయుగుండం తుఫానుగా మారిన తర్వాతే అధికారికంగా పేరు ప్రకటిస్తారు. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానంలో నవంబర్ 29న భారీ వర్షాలు, నవంబర్ 30న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే నవంబర్ 27-28 తేదీల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని హెచ్చరించింది. తమిళనాడులో నవంబర్ 24 నుంచి 30 వరకు పలు దఫాలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కేరళ, లక్షద్వీపుల్లో కూడా వర్ష సూచన ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 6 రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ.